హలో ఎవ్రీవన్, నేను మీ విజయ నగేష్. ఈరోజు రెసిపీలో చికెన్ ఫ్రై రొటీన్గా కాకుండా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. మనం ఫ్రై చేసుకున్నా కానీ మంచి సాఫ్ట్గా, జ్యూసీగా అండ్ టేస్టీగా కూడా ఉండాలంటే ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. దానికోసం అయితే నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఐరన్ కడాయి ఉంటుంది కదా, ఐరన్ కడాయి మీద ఇలా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకైనా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి ఈ చికెన్ అంతా దీంట్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసి మనకి చికెన్ అంతా కుక్ అయిపోతుంది. ఇదే స్టేజ్లో ఈ చికెన్కి సరిపడా అంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో మనకి ఈ సాల్ట్ అనేది ముక్కలకి బాగా పడుతుందనమాట. ఆ తర్వాత ఇంకో 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి కుక్ చేసుకుంటే దీంట్లో నుంచి కూడా మనకి సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ ఎక్కువ అనేది వస్తుంది. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల వరకైనా కారం పడుతుంది ఫ్రై కోసం కాబట్టి. ఆ తర్వాత ఈ పసుపు కారం మొత్తం ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక నిమిషం వరకైనా కుక్ చేసుకుంటే మనకి ముక్కలు అనేవి బాగా డ్రై అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ స్టేజ్లోనే మనం ఒక 3 స్పూన్ల వరకైనా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనకి ఈ స్టేజ్లో మనకి చికెన్ అనేది కుక్ అయిపోయింది. ఐరన్ కడాయి అయితేనే మనకి ఫ్రైకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ మెథడ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రై అయినా కానీ ముక్క సాఫ్ట్గా, జ్యూసీగా, మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. రసంలోకి కానీ లేదా సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫ్లేవర్ కోసం తర్వాత కరివేపాకు యాడ్ చేశాను అండ్ ఒక స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని మనకి ఈ ముక్కలన్నీ డ్రై అయిపోయాయి కాబట్టి జస్ట్ ఒక స్పూన్ వరకు వాటర్ ఇలా చిలకరిస్తే మనకి ఈ విధంగా జ్యూసీగా ఉంటుందన్నమాట. అంతేనండి, చాలా బాగుంటుంది. ఈ మెథడ్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.